సైక్ సిద్ధార్థ. ఆహాలో స్ట్రీమవుతుంది. సైక్ సిద్ధార్థ, సైక్ ఏంటని ఒక లుక్కేసా. నాట్ బ్యాడ్. యావరేజ్ అనిపించింది నాకు. కొన్ని చోట్ల వర్క్ అయింది. మరి కొన్ని చోట్ల లేదు. ఎలాగానంటే ఒకప్పటి షార్ట్ ఫిల్మ్స్ లాగా అనిపించింది ఈ మూవీ. లవ్ అండ్ లైఫ్‌లో ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఛాన్స్ వచ్చాక అలాంటి మూవీస్ ఉంటాయి గదా! అలాంటి వాటిని ఇన్‌స్పైర్ చేసుకొని తీసిన దానిలాగా ఉంటది. బట్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్‌లా కాకుండా యూట్యూబ్‌లో ఒకప్పుడొచ్చిన షార్ట్ ఫిల్మ్స్ టైప్ ఆఫ్ బీట్ స్టైల్ అనేది ఉంటది. నేనిక్కడ రన్ టైమ్ గురించి అనట్లేదు. ఆ మేకింగ్ అండ్ ఎడిటింగ్ అనేది అలా ఉంటది అని. ఆ క్విర్కీనెస్ అనేది కొన్ని చోట్ల బావుంది. మరికొన్ని చోట్ల బాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్స్ పడేటప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఆ బాక్స్‌లు పట్టుకొని సిటీ అంతా తిరగడం. ఇది బావుంటే అంతకు ముందొచ్చిన పబ్‌లో సీన్ బాగోదు. సినిమా అంతా ఇంతే. ఒక సీక్వెన్స్ బావుంటది. మరో సీక్వెన్స్ బాగోదు. 'సిద్ధార్థ్' ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కోసం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇంకో పెద్ద క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇన్వెస్ట్‌మెంట్ దగ్గర మనోడు మోసపోతాడు. ఇక డబ్బులు లేక అక్కడెక్కడో ఒక చిన్న ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉంటాడు. ఇక్కడికే శ్రావ్య హస్బెండ్‌ని వదిలేసి పిల్లోడిని తీసుకొనొచ్చేసి సిద్ధార్థ్ కింద ఇంటికి షిఫ్ట్ అయ్యిద్ది. వీళ్ళిద్దరి లైఫ్స్ ఏమయ్యాయి? ఏమైంది? అనేది చూస్తారు. లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తది అనే పాయింట్ మీద తీసిన సినిమా ఇది. ఎ బిట్ క్యారెక్టర్ స్టడీ బేస్డ్ ఫిల్మ్. ఐ మీన్ ఆ థీమ్ కిందకే వస్తది అని. బట్ ఏంటంటే అంత దూరం వెళ్ళలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యారెక్టర్ సైడ్ నుంచి ఎమోషన్ మిస్ చేశారు. మేబీ మేకర్స్ ఉద్దేశ్యం అదేనేమో మరి నాకు తెలీదు. 'అర్జున్ రెడ్డి' అండ్ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్‌ని కొద్దిగా కామిక్ వేలో ట్రై చేయాలనేమో మరి. మేబీ అందుకే క్యారెక్టర్ కామిక్ వేలో ఉంటది. ఆ విషయంలో అయితే కొద్దిగా చేశారు. అంటే ఏదో గట్టిగా నవ్వే టైప్ అని కాదు. ఆ క్యారెక్టర్ చేసే పనులు, మాటలు ఇవి క్విర్కీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడతాడు. పైగా అవి ఇప్పటివి గాదు. ఒకప్పటివన్నమాట. ఇంకా నీడ్స్, గ్రీడ్స్ అనే డైలాగ్ కానీ, అంత పెద్ద అర్థమెందుకు ఒక చిన్నది చాలు గదా! అంటాడు. డ్రాయింగ్ గురించొచ్చే పోర్షన్స్, లైఫ్‌లోని సెకండ్ ఛాన్స్ ఓపెన్ అయ్యేటప్పుడు పోర్షన్స్, ఇంకా కొన్ని ఇవన్నీ ఆఫ్ బీట్ టోన్‌లో బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇవే మరికొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు సిద్ధార్థ క్యారెక్టర్. ఎందుకు ఆ పోర్షన్స్ అంతా డ్రాగ్ చేయటం దేనికి అనే ఫీలింగొచ్చిందక్కడ. ఫ్రెండ్‌తో ఆటోలో వెళ్ళేటప్పుడు గానీ, స్కూల్‌లో కానీ ఇలా కొన్ని చోట్ల ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఉంటాయి. నెయిదర్ ఫన్ నార్ నెసెసరీ ఏది లేకుండా సీన్స్ వస్తాయి. అవి ఎక్కలేదు. చూస్తే తెలిసిపోద్ది వాళ్ళకొక 60-70 మినిట్స్ కంటెంటే వచ్చింది. బట్ దాన్ని అరౌండ్ 2 అవర్స్‌కి లాగాలని పెట్టిన సీన్స్ లాగా ఉంటాయి. సీన్స్ ఇంకొంచెం ఫన్నీగా అయితే చేసుండొచ్చు. అలాగే ఒకే చోట లెంతీ సీన్స్ కాకుండా ఈవెంట్స్ కూడా పెంచుండొచ్చు. డెవలప్ చేసుండొచ్చు. అయితే వీళ్ళది స్టైల్ అండ్ ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టారు. అది బావుంది. మన దగ్గర ఎడిటింగ్ అండ్ కట్స్‌లో అప్‌డేట్స్ చేయటమే చాలా రేర్. పర్ఫార్మెన్సెస్ వైస్ 'నందు' చేశారు. అండ్ హీరోయిన్ కూడా చేశారు. బట్ రిమైనింగ్ మాత్రం షార్ట్ ఫిల్మ్స్ లాగానే చేశారు. బీజీఎం ఓకే. ఓకే. సాంగ్స్ వింతగా పెట్టారు. ఫైనల్లీ జస్ట్ ఎన్ యావరేజ్ వన్. ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఆహా! అయితే ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. వాచ్ ఇండివిడ్యువల్లీ. 'సైక్' మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.